దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆలయానికి ఎందుకు వస్తాము అనేటువంటి ప్రశ్న మనము వేసుకున్నట్లయితే, ఎందుకు మనము ఆలయానికి వస్తాం అంటే, కొంతమంది ఆరాధించుటకు అని చెప్పొచ్చు సమాధానం, ప్రభువును ఆరాధించుటకు అని చెప్పొచ్చు, లేదా ప్రభు నుండి ఆశీర్వాదం పొందుకొనుటకు అని చెప్పొచ్చు, ప్రభు మాటలు వినుటకు అని చెప్పొచ్చు. సమాధానాలు రకరకాలుగా ఉండొచ్చు. దేవుని వాక్యం తెలియజేసేటువంటి విషయం ఏమంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, ఎవడైనను వాక్యము వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. ఎవడైనను వాక్యము విని దాని ప్రకారము జీవించకుండా నడుచుకోకుండా ఉంటే అద్దంలో తన ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు అని అంటున్నాడు. రోజుకి 100 సార్లు అద్దం చూసుకుంటాం, కానీ మరుసటి రోజుకి నిన్న చూసుకున్నాం కదా అని అనుకోం. ప్రతి దినము కూడాను అద్దము చూసుకుంటూనే ఉంటాం. కొంతమందికి అయితే చేతిలోనే ఉంటుంది అద్దం, బెడ్ పక్కనే ఉంటుంది అద్దం, చూసుకుంటూనే ఉంటారు. ఎందుకని మన ముఖమే కదా. అంటే ఇట్లాగా ఉంటాము ఖచ్చితంగా అని మనకు గుర్తుండదు. అదేందో విచిత్రం. పదే పదే ముఖము అద్దంలో చూసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యమును కూడాను పదే పదే వినాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ మాట ఉపమానంగా రాసి ఉంచాడు. దేవుని మాటను పదే పదే వినాలి, ఊరికినే వినాలి, ప్రతిసారి వినాలి, దినదినము వినాలి. అద్దమును ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణ నియమంలో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడి ఉండి తన క్రియలో ధన్యుడగును. తేరు చూచి నిలకడగా ఉండువాడు, తేరి చూచి నిలకడగా ఉండువాడు విని మరచువాడు కాక స్థిరంగా నిలబడేటువంటి వాడు. కాబట్టి మనము ఆలయానికి ఎందుకు వస్తాము అని అంటే, దేవుని యొక్క మాటలు వినటానికి వస్తాం. మరి తక్కినవన్నీ ఆరాధించడానికి, మరి దేవుని యొక్క కృపను పొందుకోవడానికి కాదా అని అడగొచ్చు మీరు. మనం చూద్దాం. చదవబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వరకు మనం చదువుకున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వరకు మనం చదువుకున్నాం. ఈ యొక్క భాగంలో యేసు ప్రభువు చెప్పినటువంటి అంశం ఏమంటే, ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్తాడు. మనమందరం కూడాను దానికి పెట్టినటువంటి పేరు ఏమంటే, రాతి మీద కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు అనేటువంటి మాటతోటి మనము దాన్ని గుర్తిస్తాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను ఇల్లు అనేటువంటిది ఇక్కడ ప్రధాన అంశంగా మనము గుర్తిస్తాం. ఇల్లు అనేటువంటిది కట్టబడేటువంటిది. ఇల్లు అనగానే అది న్యాచురల్గా రాదు, అది కట్టాల్సిందే. కొండలు, చెట్లు, పొదలు ఇవన్నీ మొలిచినట్లుగా ఇల్లు ఏం మొలవు కదా, ఖచ్చితంగా దాన్ని కట్టాలి. దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఏమని అంటది? హెబ్రీ 3:3లో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది. కట్టబడేటటువంటి దానినే ఇల్లు అంటారు. కాబట్టి కట్టించినటువంటి వ్యక్తి ఉంటాడు. ఒక ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది. సొంత ఇల్లు లేనటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. గొప్ప దేశంగా పేరు పొందినటువంటి యుఎస్ఏలో కూడాను 35% మందికి సొంత ఇళ్ళు లేవంట. మన దేశంలో కూడా 30-35% ఇళ్ళు సొంత ఇళ్ళు లేవు. రెంటెడ్ హౌసెస్లో ఉండేటువంటి వారే. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అవసరం.
ప్రపంచంలో ఒక దేశం ఉంది, రుమేనియా అనేటువంటి దేశం. ఆ రుమేనియాలో మాత్రమే అందరికీ ఇళ్ళు ఉంటాయంట. దాదాపు 99% అందరికీ సొంత ఇళ్ళు. ఇక వేరే దేశాలన్నిటిలో కూడాను సొంత ఇల్లు ఉండటం అనేటువంటిది ఆధిక్యత, చాలామందికి ఆ ఆధిక్యత ఉండదు. ఇల్లు కట్టడం అనేటువంటిది ఎంతో వ్యయ ప్రయాసలకు సంబంధించినటువంటి విషయం. వ్యయం, ధనం కావాలి, ప్రయాస, కష్టం కావాలి, కష్టపడాలి. అప్పుడు కానీ ఇల్లు కట్టబడదు. అందుకే ఇల్లు కట్టి చూడు అనేటువంటి సామెత కూడా మనకు తెలుగులో ఉంది. ఇల్లు కట్టడం అనేటువంటిది అంత కష్టం అన్నమాట. చాలా వ్యయంతో కూడుకున్నటువంటిది ఇల్లు. కాబట్టి ఇల్లు అనేటువంటిది ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయం. సొంత ఇల్లు అనేటువంటిది, ఇల్లు అనేటువంటిది ఒక కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అని మనకు తెలుసు. అయితే ఇల్లు అనేటువంటిది ఒక బిల్డింగ్ అని మనము అనుకుంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సొంత ఇల్లు కట్టుకోలేదు. ఆయనకు పక్క ఇల్లు ఉన్నట్టుగా లేఖనాల్లో ఎక్కడ మనకు కనపడదు. మరి ఆయన ఎక్కడున్నాడు అంటే, ఆయన ఎక్కడున్నాడో హెబ్రీ 11:9 తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హెబ్రీ 11:9 ఈ విధంగా రాయబడింది: విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన, అతడును అంటే అబ్రహాము, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించిరి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆయన కొడుకు, ఆయన మనవడు, వారంతా కూడాను వారు ఎక్కడున్నారు? గుడారములలో నివసించారు అని చెప్పి రాయబడింది. అంటే ఒక కన్స్ట్రక్టెడ్ అంటే బిల్డింగ్, పక్కా ఇల్లు అనేటువంటిది వారికి లేదు అని చెప్పి దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు? గుడారముల్లో ఉన్నారు. అంటే వారు జీవించలేదా? ఇల్లు లేకుండా జీవించారు. వారు మాత్రమే కాదు, వారు వారు మనవరాళ్ళు కూడాను అదే గుడారాలలో జీవించారు. దీన్ని బట్టి ఒక పక్కా ఇల్లే ఇల్లు, ఒక పెద్ద బిల్డింగ్ అయితేనే ఇల్లు అనేటువంటి అంశము కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది మనకి. అంతే కదా? గుడారంలో సైతం విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవించినప్పుడు ఆయనకు ఒక పక్కా ఇల్లు లేనప్పుడు మరి ఇల్లు అనగానే పెద్ద బిల్డింగ్ అనేటువంటి అభిప్రాయం కరెక్ట్ కాదేమో, కాదు కూడా. కాబట్టి ఇల్లు అనేటువంటిది గుడారమైనా కావచ్చు, గుడారమును కూడాను ఇల్లు అని అంటారు. తర్వాత ఇల్లు అనేటువంటిది విలువైనటువంటి మెటీరియల్స్తో నిర్మించబడేటువంటి ఒక కట్టడము అని అనుకున్నట్లయితే, అంటే ఒక్కొక్క ఇల్లు అందులో వాడేటువంటి మెటీరియల్స్ని బట్టి అది విలువ ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు కొందరు ₹1,00,000 కట్టుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ₹1,00,00,000 కట్టుకునే ఉంటారు. వారి స్తోమతను బట్టి, అందులో వాడేటువంటి మెటీరియల్స్ని బట్టి ఆ ఇంటి యొక్క కాస్ట్ పెరిగిపోతుంది. ఒకవేళ బాగా ఖర్చు పెట్టి విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువులతోటి నిర్మించినటువంటిదే ఒక కట్టడమే ఇల్లు అని అనుకున్నట్లయితే, లేఖనములో చెప్పేటువంటి మాట ఈ విధంగా ఉంది. సామెతలు 24:3 లేఖనము ఈ విధమైనటువంటి మాట తెలియజేస్తూ ఉంది. సామెతలు 24:3 చదివే వాళ్ళు రాలేదా? చదివే ఆమె రాలేదేమో. ఎవరన్నా చదివితే బాగుంటుంది కదా. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. మనకు తెలిసినంత వరకు, అంటే మనం అనుకునేటువంటిది ఇల్లు కట్టాలి అంటే ఇటుకలు, సిమెంటు, మేస్త్రీలు, ఇట్లాంటివి, ఐరన్, ఇవి కావాలి తప్పకుండా. కానీ ఇక్కడ లేఖనము డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంది. ఇల్లు అంటే ఎట్లా కట్టబడుతుంది అనగా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని అంటున్నాడు. వివేచన వలన అది స్థిరపరచబడును అంటున్నాడు. ఈ జ్ఞానము, వివేచన అనేటువంటివి ఇమ్మెటీరియల్ థింగ్స్. ఇమ్మెటీరియల్స్ ఇవే ఒక ఇటుకలాగా కనబడేటువంటివి కావు, ఒక బండరాయిలాగా కనబడేటువంటివి కాదు జ్ఞానం అనేటువంటిది. అయితే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని చెప్పి లేఖనము తెలియజేస్తా ఉంది. అంటే మెటీరియల్ తోటి కట్టబడేటువంటి కట్టడం కాదనమాట ఇల్లు అంటే. అంతే కదా లేఖనానుసారంగా. మరి అయితే ఇల్లు అంటే ఏంటిది? ఇల్లు అంటే ఒక బిల్డింగ్ కాదు అని అంటిమి,
ఇల్లు అంటే మెటీరియల్స్ తోటి నిర్మించేటువంటిది కాదు అని అనుకుంటే, మరి ఇల్లు అనేటువంటిది కట్టడము అంటున్నాం, కట్టుకోవాలా అని అంటున్నాం. మరి ఏంటిది ఈ ఇల్లు అంటే? అంటే లేఖనము చెప్పేటువంటి మాట, లేఖనానుసారముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఇల్లు అంటే ఏంది అంటే, మొదటిది ఇల్లు అనగా నివాసము. ఇల్లు అంటే నివాసమే కదా అనవచ్చు మీరు. ఇల్లు అంటే నివాసమే, కానీ ఏ నివాసము అనగా మనము నివసించేటువంటిది ఏంటిది? మొదటిది శరీరము. మొదటిది శరీరము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అనేటువంటి మాటను మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. ఏంటిది ఈ నివాసము? బిల్డింగ్ గురించి లేఖనము చెప్పటం లేదు. కట్టబడినటువంటి మెటీరియల్ థింగ్స్ తోటి నిర్మించబడినటువంటి కట్టడం గురించి చెప్పబడటం లేదు. ఈ శరీరం గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇది భూమి మీద మన నివాసము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. 7వ వచనంలో కూడా 2 కొరింథీ 5:7 కనుక ఈ దేహములో నివసించుచు ఉన్నంత కాలము అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈ దేహంలో మనం ఏం చేస్తూ ఉన్నాము? నివసిస్తూ ఉన్నాము. అంటే మనం ఇంట్లో నివసిస్తూ ఉంటాం కదా, అట్లాగనే ఈ దేహంలో మనము నివసిస్తూ ఉన్నాం. ఈ దేహంలో మనము నివసిస్తూ ఉన్నాం. ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టుగా ఈ దేహంలో నుండి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వస్తే ఇంట్లోంచి బయటికి పోయినట్టుగా దేహంలో నుంచి కూడా బయటికి పోవాలా వదిలిపెట్టి. ఇది మనకు నివాసం. ఈ దేహము మనకు నివాసము, ఇల్లు. కాబట్టి ఈ లోకంలో మన యొక్క గుడారము లేదా మన యొక్క నివాసము మొదటిది ఈ దేహము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేహము. రెండవది ఇల్లు అనగానే బిల్డింగ్ కాదు, కానీ కుటుంబము అనేటువంటిది లేఖనంలో తెలియజేస్తూ ఉంది. కుటుంబము, ఇంటివారు అనేటువంటి మాటను కూడా వాడతారు లేఖనంలో. ఇంటివారు లేదా కుటుంబం. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మనకు ఒక స్లోగన్ ఉంది. అట్లాగనే ఇల్లు అంటే ఒక బిల్డింగ్ కాదు, ఇల్లు అంటే కుటుంబము, ఇల్లు అంటే నివాసము. ఆ ఇంట్లో ఉండేటువంటి ఇంటివారు వారందరినీ కలిపితేనే ఇల్లు అనేటువంటి అర్థంతో లేఖనం చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు పక్షులకి గూళ్ళు ఉంటాయి. యేసు ప్రభువు అన్నాడు పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తర్వాత నక్కలకు బొరేలు అనగా జంతువులకి బొరేలు ఉంటాయి, పక్షులకి గూళ్ళు ఉంటాయి, తర్వాత గుహలు ఉంటాయి జంతువులకు, ఆ తర్వాత ఇక మనుషులకి నివాసాలు, ఇళ్ళు ఉంటాయి. కాబట్టి ఇళ్లలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. మనుషులు అనగా కుటుంబము అనేటువంటిది పరిశుద్ధమైనటువంటి వ్యవస్థ. దేవుడు నిర్మించి ఆశీర్వదించినటువంటి స్థలము కుటుంబము దేవుడే ఏర్పాటు చేశాడు, దాన్ని ఆశీర్వదించాడు, అభివృద్ధి చెందండి అని చెప్పి దీవించాడు. కాబట్టి నివాసంలో ఎవరుంటారు? ఇంట్లో మనకు కుటుంబంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు, ఆయన బిడ్డలు ఉంటారు. అందులో భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉండేటువంటి స్థలము ఇల్లు, నివాసము. చెరసాల అధికారి పౌలు శీలను బంధించినప్పుడు వారు పాటలు పాడుతూ ఉండగా వారి యొక్క సంఖ్యలు తెగిపోయి ఉండటం ఆయన మధ్యరాత్రి వచ్చి చూస్తాడు చెరసాల అధికారి. అపొస్తలుల కార్యముల గ్రంథం 16:31 ఈ మాట రాయబడి ఉంది. అప్పుడు ఆయన వారితోటి దేవుడు సజీవుడు అనేటువంటి దేవుడు వారితోటి ఉన్నాడు, వీరు దేవుడే నిజమైనటువంటి దేవుడు అని నమ్మి వారిని అడుగుతాడు పౌలు శీలను ఆ చెరసాల అధికారి. రక్షణ పొందుటకు అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని ఆయన అడిగినప్పుడు పౌలు శీలలు ఇచ్చినటువంటి సమాధానం అపొస్తలుల కార్యముల గ్రంథం 16:31 ఉంది. అందుకు వారు చదువురా అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీవును నీ ఇంటి వారును అనగా కుటుంబం. ఇల్లు అంటే కుటుంబం, ఇంటివారు అనగా కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు.
ఇల్లు అనగా కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ మాత్రమే కాదు. బిల్డింగ్గా ఉంటే మనుషులు లేకుండా అది ఇల్లు అంటారా? మనుషులు లేకుండా ఒట్టి ఖాళీగా ఉంటే ఒక బిల్డింగ్, దాన్ని ఇల్లు అంటారా? అందులో మనుషుల నివాసం ఉంటేనే, ఒక కుటుంబం అందులో ఉంటేనే అది సంపూర్ణంగా ఇల్లు అని పిలువబడుతుంది. లేఖనానుసారంగా నివాసము అని పిలువబడుతుంది. కాబట్టి నీవును నీ ఇంటివారును అనగా నీ కుటుంబము అని అర్థం, ఇంటివారు. కాబట్టి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 34వ వచనంలో అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. తన ఇంటి వారందరితో కూడా ఇంట్లోకి తోడుకొని వచ్చాడు పౌలు శీలను, వాళ్ళకి భోజనం పెట్టాడు. వారి బాప్తిసం తీసుకున్నారు. అప్పుడే ఇంటివారు అందరూ కూడాను ఆనందించారు. కాబట్టి కుటుంబము ఇల్లు అంటే కుటుంబము. యెహోషువ అంటాడు, యెహోషువ గ్రంథం 24:15లో, నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటివారును, ఇంటివారు అనగా కుటుంబము యెహోవాను సేవిస్తాము. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. నేను నా ఇంటివారు, నా ఇల్లు అని అర్థం అనే వచ్చేటట్టు. మీ అండ్ మై హౌస్, నేను నా ఇల్లు అంటే గోడలు, అందులో ఉండేటువంటి సామాన్లని కాదు. మై హౌస్ అంటే ఇంట్లో ఉండేటువంటి వారు, మనుషులు. ఇల్లు అంటే కుటుంబం. మొదటిది ఇల్లు అంటే నివాసము, శరీరము, నివాసము అంటే. రెండవది ఇల్లు అంటే కుటుంబము. మూడవది ఇల్లు అనగా జాతి లేదా జనాంగము. ఇల్లు అనగా ఒక జాతికి సంబంధించిన వాడతారు, బైబిల్లో వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇల్లు అనేటువంటి మాట, నివాసం అనేటువంటి మాట, ఇంటివారు అనేటువంటి మాట ఒక జాతిని ఉద్దేశించి పలుమార్లు రాయబడి ఉంది. మత్తయి 15:24లో అంటాడు, ఇశ్రాయేలు ఇంటివారు అనేటువంటి మాట. ఈ సురుఫెనికయ వంశస్థురాలు ప్రభుతో దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచు అని అన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నశించినటువంటి ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకు తప్ప నేను ఎవరి యొద్దకు పంపబడలేదు అని చెప్పి ఆయన అంటాడు. ఇశ్రాయేలు ఇంటివారు, హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి రాయబడు. అంటే ఇజ్రాయేలు ఇల్లు అని. ఇజ్రాయేల్ ఇల్లు అని కాదు, ఇంట్లో ఉన్నటువంటి వారు అనగా జాతి, వారి ఇశ్రాయేల్ వంశం మొత్తాన్ని సూచిస్తూ ఉంది ఈ హౌస్ అనేటువంటి మాట. ఇంకా యెషయా గ్రంథం 7:13 రాయబడింది, దావీదు వంశస్థులారా వినుడి అనేటువంటి మాటను రాస్తాడు. దావీదు వంశస్థులారా వినుడి, హియర్ యు ఓ ఇజ్రాయెల్, ఓ హౌస్ ఆఫ్ డేవిడ్, వినుము. ఓ దావీదు ఇంటివారలారా వినండి. హౌస్ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు ఇంటివారలారా, దావీదు ఇల్లు అంటే. ఇల్లు అంటే మొత్తం దావీదు వంశానికి సంబంధించినటువంటి వారందరూ. ఇశ్రాయేలు ఇల్లు అంటే ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వారందరూ. ఇల్లు అనేటువంటి మాటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప అర్థాన్ని ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడో. కాబట్టి ఇల్లు అనగానే మనము సింపుల్గా ఒక బిల్డింగ్ అని అనుకోవడానికి లేదు. మొదటిది శరీరము, రెండవది కుటుంబము, మూడవది జాతి, జనాంగము, నాలుగవది సంఘము. దేవుని ఇల్లు అనేటువంటి మాటను లేఖనములు మనం చూస్తాం. దేవుని ఇల్లు ఏంటిది? దేవుని ఇల్లు అంటే దేవునికి ఇల్లు అవసరమా? అన్ని ఇళ్లను మొత్తాన్ని ప్రపంచాన్ని దేవుడు సృష్టించినటువంటి వానికి ఇల్లు అవసరమా? కాదు. కానీ దేవుని ఇల్లు అనేటువంటి మాటకు అర్థం దేవుని యొక్క సంఘము. హెబ్రీ 3:5-6లో ఉంది. హెబ్రీ 3:5-6, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేది. ఏంటిది దేవుని ఇల్లు? ఏంటిది దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలు సమాజము. ఇశ్రాయేలు సమాజంలో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉన్నది, వారితో పాటు నడిచాడు దేవుడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండి వారితో పాటు నడిచాడు, వారితో పాటు తన సన్నిధిని ఉంచాడు. ఆయన యొక్క నివాసము ఇశ్రాయేలీల మధ్యన ఉన్నది. దేవునికి ఇష్టం మనుషుల మధ్యన జీవించడం, దేవునికి ఇష్టం. మొదటి నుండి దానిని ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. అందుకే ఆదిలో ఆదామును సృష్టించి వారితోటి నివసించడానికి ఇష్టపడ్డాడు దేవుడు. దేవునికి ఆదాము అవ్వకి మధ్యన అగాధం ఏర్పడి వారు పాపం చేసి అందువలన ఆ యొక్క సహవాసం మధ్యలో బ్రేక్ అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ద్వారా తిరిగి వారి యొక్క సహవాసాన్ని పునరుద్ధరించాడు.
దేవుడు మనుషుల మధ్య నివసించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. తిరిగి రేపు ప్రకటన గ్రంథంలో చూస్తే 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం, ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషుల మధ్య ఉన్నది అనేటువంటి మాట. అంటే అర్థమేంటిది? ఆయన మనుషులతోటి ఉండటానికి ఇష్టపడేటువంటి దేవుడు ఆది నుండి కూడాను. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే. అనగా దేవుని ఇల్లు అనగా దేవుని ప్రజ. ఎవరు దేవుని ప్రజ? ఇశ్రాయేలులు ఆ దినాన దేవుని ప్రజ అనుకున్నాం. మరి ఇప్పుడు దేవుని ప్రజ ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు, ఆయన శరీరంలో చేర్చబడినటువంటి వారు అనగా సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంటిలోని సభ్యులే. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును చదవరా, హెబ్రీ 3:5-6 ఎవరన్నా చదవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. హెబ్రీ 3వ అధ్యాయము 5-6 వచనాలు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా ఏమంట? గట్టిగా చెప్పండి. మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. మనము ఆయన ఇల్లు. మనము ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు అన్నాడు కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నా నామమును బట్టి ప్రార్థన చేయదురు వారి మధ్యన నేను ఉంటాను. ఆయన ఇల్లు అది. ఏది? మనము. ఎప్పుడు? నిరీక్షణ నవలని ఉత్సాహమును ధైర్యమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినప్పుడు, స్థిరత్వం ఉండాలి. అటు ఇటు కదిలేటువంటి తత్వం కాదు. స్థిరముగా నిలబడాలి, ధైర్యముగా నిలబడాలి. అప్పుడు మనము ఆయన ఇల్లు. కాబట్టి ఇప్పుడు మనం 4 అంశాలు చూసాం. ఇల్లు అనగా లేఖనానుసారంగా ఏంటిది? శరీరము, కుటుంబము, జాతి, సంఘము. శరీరము, కుటుంబము, జాతి లేదా జనాంగము, సంఘము. వీటిని ఇంకొంచెం విపులీకరంగా చెప్పదలుచుకుంటే శరీరం అనగా వ్యక్తిగత జీవితం, కుటుంబం అనగా కుటుంబ జీవితం, జాతి అనగా సామాజిక జీవితం, సంఘం అనగా ఆత్మీయ జీవితం. 4. మొదటిది వ్యక్తిగత జీవితం, రెండవది కుటుంబ జీవితం, మూడవది సామాజిక జీవితం, 4వది ఆత్మీయ జీవితం. ఇల్లు అంటే ఇంత లోతైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇల్లు. కాబట్టి ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడాను ఒక బిల్డర్, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడాను జీవితాంతం కట్టబడుతూనే ఉంటాడు. కట్టబడేటువంటి భాగములో పాల్పంపులు పొందుతూనే ఉంటాడు. కాబట్టి ఈ 4 విషయాల్లో ఏది తీసుకున్నప్పటికీ కూడాను కట్టబడటానికి ఒక ఫౌండేషన్ కావాలి. ఇది వ్యక్తిగత జీవితమైనా, కుటుంబ జీవితమైనా, సామాజిక జీవితమైనా, ఆత్మీయ జీవితమైనా, ఈ 4 అంశాల్లో ఏది కట్టబడాలన్నప్పటికీ కూడా, అనగా ఇల్లు అనుకున్నాం కదా, ఇల్లు కట్టబడటానికి ఒక ఫౌండేషన్ ఏ విధంగా అవసరమో అదే విధముగా ఈ 4 అంశాలలో ఏది కట్టబడడానికైనా కూడా ఒక ఫౌండేషన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ 2 వ్యక్తులను యేసుక్రీస్తు చూపిస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో 2ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఎవరెవరు వారు 2 అంటే, ఒకడేమో బుద్ధిమంతుడు, మరొకడేమో బుద్ధిహీనుడు. 2ని చూపిస్తూ ఉన్నాడు. ఈ కట్టబడేటువంటి విషయం గురించి ప్రభువు మాట్లాడుతూ, ఒకడు బుద్ధి కలిగినటువంటి వాడు, ఒకడేమో బుద్ధిహీనుడు. ఎట్లా విభజించాడు యేసు ప్రభు వారిద్దరిని? ఒకడు బుద్ధి లేని వాడు అంటున్నాడు, ఒకడు బుద్ధి కలిగినటువంటి వాడు. ఎట్లా వారిని ఇద్దరిని బైఫర్కేట్ చేశాడు అనగా, వారి యొక్క ఫౌండేషన్ చాయిస్, వారి యొక్క చాయిస్ను బట్టి, వారు తీసుకునేటువంటి చాయిస్, ఆప్షన్, వారు ఎక్కడ వారి ఫౌండేషన్ వేద్దామని అనుకున్నారు, దానిని బట్టి ఒకడేమో బుద్ధి కలిగినటువంటి వాడు, ఒకడేమో బుద్ధి లేనటువంటి వాడుగా దేవుడు వారిని తీర్చి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని ప్రకారము మన యొక్క ఫౌండేషన్ మన యొక్క డెస్టినేషన్ని నిర్దేశిస్తూ ఉంది. మనం కట్టబడేటువంటి ఇల్లు అని అనుకున్నప్పుడు, ఇల్లు కట్టడానికి ఒక ఫౌండేషన్ అవసరం. ఎక్కడ వేస్తున్నావో ఫౌండేషన్, దేనిపైన వేస్తున్నావో ఫౌండేషన్, దానిని బట్టి మన యొక్క గమ్యం ఆధారపడి ఉంటుంది. మన యొక్క పర్యవసానం, మన యొక్క అంతిమంగా మన యొక్క డెస్టినేషన్ ఆధారపడి ఉంటుంది. ఇల్లు కట్టడం ముఖ్యమే. కట్టబడాలి, జీవితాంతం కట్టబడుతూనే ఉంటాము. సంఘపరంగాను, సామాజిక పరంగాను, వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను కట్టబడుతూనే, కుటుంబం పరంగాను కట్టబడుతూనే ఉంటాం. అయితే ఎక్కడ కట్టడము, ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టడం, ఎక్కడంటే అక్కడ కడదాంలే అనుకుంటే మనము బుద్ధిహీనులుగా మిగిలిపోతాం.
ఎక్కడ పడితే ఎక్కడ వేసేద్దాం ఫౌండేషన్ అని అనుకుంటే మనము దేవుని దృష్టిలో బుద్ధిహీనులుగా మిగిలిపోతాము. కొన్నిసార్లు మన యొక్క ఛాయిస్ మనకు అవమానాన్ని, నష్టాలను, కష్టాలను తీసుకొని రావచ్చు. ఎందుకంటే మన ఛాయిస్ అట్లా ఉన్నింది. అప్పుడు లోతున్నాడు, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము, లోతు. అబ్రహాం చెప్పాడు లోతుకి, అయ్యా మనం వెళ్ళిపోదాం, విడిపోదాం, నువ్వు ఇటుపోతే నేను అటుపోతా, నువ్వు అటుపోతే నేను ఇటుపోతా అన్నప్పుడు లోతు ఏం చేశాడు? చూసినప్పుడు ఆయనకు బాగా పచ్చగా ఉన్నటువంటి పచ్చగా తోటలాగా కనిపించింది, యెహోవా తోటలాగా అనిపించింది. ఏది? సొదొమ గొమొర్రా. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అబ్రహాం ఏమో హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం దగ్గర గుడారము వేసుకునేను అని చెప్పి రాయబడి. అంటే వారి ఛాయిస్ అది. అబ్రహాం ఏమో మమ్రే అనగా హెబ్రోన్లో కొండలపైన గుడారం వేసుకున్నాడు. లోతేమో ప్లెయిన్లోకెళ్ళి పచ్చగా ఉండేటువంటి స్థలంలోకెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. వరదలు వచ్చినాయి, ఏమైపోయింది? వారి ఛాయిస్, వారు తీసుకున్నటువంటి డెసిషన్, వారి యొక్క పునాది ఎక్కడ వేశారు అనే దాన్ని బట్టి వారి యొక్క జీవితం ఆధారపడింది. అందుకే ఆయన భార్య ఉపస్తంభం అయిపోయింది. వారి పిల్లలు చరిత్రహీనులైపోయారు, భ్రష్టులైపోయారు. అక్రమ సంతానముగా వారి పిల్లలు మిగిలిపోయారు. లోతు పిల్లలు. ఎందుకనగా వారి ఫౌండేషన్ బట్టి, వారి ఛాయిస్ని బట్టి, వారు ఏ విధంగా ఎక్కడ వేయాలో మన యొక్క పునాది అని డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించారు. చూసారా? ఆ ఆలోచనను బట్టి ఛాయిస్ ఫ్రీగా ఇచ్చాడు అబ్రహాం. నువ్వు ఎట్టైనా పో, నీ ఇష్టం. అటు వెళ్ళిపోయాడు. కాబట్టి మనము తీసుకునేటువంటి మన ఫౌండేషన్ ఎక్కడ వేయాలి అనేటువంటి నిర్ణయం మీద మన జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, సంఘ జీవితం ఆధారపడింది. ఎంత క్రూషియల్ పీరియడ్ చూడండి. ఒక డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం. ఒక్కసారి మనం పొరపాటు డెసిషన్ తీసుకుంటే ఒక 100 అడుగులు కిందికి పోతాం, పైకి పోయినాం. అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను అది అనుభవించే ఉంటారు. ఒక చిన్న తప్పు డెసిషన్ తీసుకుంటే ఎంతో కిందికి పోతాం. అందుకే పునాది అన్నాడు. పునాది ఛాయిస్. ఎక్కడ వేస్తున్నావు? ఇసుకలో వేస్తే పోతుంది. అందుకే బండ మీద వేయాలంటాడు. ఇక్కడ యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఈ రైట్ ఛాయిస్ అనేటువంటిది ఎట్లా తీసుకోవాలి? రైట్ ఛాయిస్ అనేది ఎట్లా తీసుకోవాలంటే యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, 47వ వచనం, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. మొదటిది నా యొద్దకు వచ్చి, రెండవది నా మాటలు విని, మూడవది వాటి చొప్పున చేయు ప్రతి వాడు కూడాను రైట్ చాయిస్ తీసుకున్నటువంటి వాడు, బండ మీద తన పునాది వేసుకున్నటువంటి వాడు. ఇక్కడ ఆయన యొద్దకు రావడం అనేటువంటి దాన్ని ఆలోచిస్తే, అందుకే ముందు మనము చెప్పుకుంది ఆయన యొద్దకు రావడం. ఎందుకు ఆయన యొద్దకు వస్తున్నామో, దేని నిమిత్తం ఆయన యొద్దకు వస్తున్నాము అంటారు. ఎందుకు వస్తున్నామంటే ఆరాధనకు వెళ్తున్నాం, ఆరాధించడానికి వెళుతూ ఉన్నాం. మంచిదే, అదేం తప్పని కాదు. ఆరాధించడానికి వెళ్తున్నారు అనేటువంటిది నిజమే, కరెక్టే. ఆశీర్వాదం పొందుకోవడానికి వెళ్తున్నాం, మంచిదే, సంతోషం. దేవుడు కూడా ఆశీర్వాదించడానికి రెడీగా ఉండేటువంటి దేవుడు, సిద్ధముగా ఉండేటువంటి దేవుడు. ఆశీర్వాదాలు ఉన్నవి ఆయన దగ్గర మనకు ఇవ్వటానికే, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అయితే ఆయన చెప్పేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, 46వ వచనం అంటాడు, నేను చెప్పేటువంటి మాటలను మీరు చేయక ఏమంటున్నారు? మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నిన్ను ఆరాధిస్తా, ప్రభువా నిన్ను ప్రేమిస్తా, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నిన్ను ఆరాధిస్తా, ప్రభువా నన్ను స్వస్థపరచు అని అంటూ ఉన్నారు. అదే ఆయన అంటున్నాడు, మీరు నేను చెప్పిన మాటల ప్రకారము చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకో? ఎంత పిలిచినప్పటికీ కూడాను
వర్కౌట్ కాదు. ఎప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారము చేయకుండా పిలిచినప్పుడు. అందుకే మొదటగా ఆయన కోరుకున్నటువంటి విషయం ఏమంటే ఆయన యొద్దకు రావడం అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఆరాధన అనేటువంటి మాటకు అర్థం హై క్వాలిటీ ఆఫ్ లవ్. హై క్వాలిటీ ఆఫ్ లవ్. ఆరాధన అంటే ఒట్టి ప్రేమ కాదు, మామూలు ప్రేమ కాదు, క్వాలిటీ ఉండేటువంటి ప్రేమ ఆరాధన అంటే అర్థం. సరే, మంచిది. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతోటి యోహాను సువార్త 4:23-24 చెప్పినటువంటి మాటలను మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆరాధన ఇదేంటిది ఇట్లా చెప్తా, ఆరాధన చేయడానికి పోతే ఎందుకు పోతాం ప్రభు దగ్గరికి? ఆరాధన మంచిది. అయితే ప్రభు ఆరాధన అనేటువంటి విషయం గురించి సమరయ స్త్రీతో చెప్పినటువంటి మాటలను చదవండి ఒకసారి. యోహాను 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చినది. ఒక నిమిషం. ఆరాధన మంచిదే, సంతోషం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే యథార్థమైన ఆరాధన ఒకటి ఉన్నది, ఒట్టి ఆరాధన కాదు, యథార్థమైనటువంటి ఆరాధన ఒకటి ఉన్నది. యథార్థముగా ఆయనను ఆరాధించువారు ఎట్లా ఆరాధిస్తారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అంటే యథార్థంగా ఆరాధించాలంటే ఏం చేయాలా? ఆత్మ కావాలి, సత్యం కావాలి. ఆత్మ, సత్యం. తనను ఆరాధించువారు, తర్వాత వచ్చిన 24 వచనం, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచు ఉన్నాడు. తండ్రి యొక్క కోరిక ఏందో తెలుసా? ఆరాధనకు రావడం కాదు, ఆరాధించటము కాదు, యథార్థముగా ఆరాధించటం కావాలి. తన్ను ఆరాధించువారు అట్టివారై ఉండాలని తండ్రి కోరుచున్నాడు. ఏంటిది యథార్థమైనటువంటి ఆరాధన అంటే? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. తర్వాత దేవుడు ఆత్మ కనుక ఎందుకు కోరుకుంటున్నాడు తండ్రి? ఎందుకు దేవుడు ఆ విధమైనటువంటి కోరిక కోరుతున్నాడు అంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెన్నో. అంతే, ఖండితం. ఆరాధన ఎట్లుండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఓకే, నువ్వు ఆరాధించడానికి ఆలయానికి వస్తున్నావా? మంచిది, సంతోషమే. అయితే ఆరాధన ఎట్లా ఉండాలి? ఆత్మ, సత్యం, ఈ రెండు ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. సత్యం అంటే నీ వాక్యమే సత్యం, దేవుడు చెప్పినటువంటి మాట, లేఖనం చెప్పేటువంటి మాట. సత్యం అంటే దేవుని వాక్యం సత్యం, యేసుప్రభే సత్యం. యేసుప్రభు అన్నాడు కదా, నేనే సత్యమును అని. అంటే ఇప్పుడు ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ, సత్యము అనగా దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు సత్యం. ఆత్మ, సత్యం రెండు ఉండి ఆరాధించినప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన అని చెప్పి దేవుడు అన్నప్పుడు యేసు ప్రభు మనతోటి అనగా నీతోటి నాతోటి ఉంటే ఆత్మ సత్యం మనతోనే ఉన్నట్లు కదా. యేసు ప్రభు నీతోటి నాతోటి మనతోటి ఉంటే ఆత్మ సత్యం మనతోటి ఉన్నట్లే. దేవుని ఆత్మ మనతోటి ఉన్నట్టు దేవుని యొక్క సత్యము అయినటువంటి యేసుక్రీస్తు ఆయన వాక్యం మనతోటి ఉన్నట్లు. అయితే యేసు ప్రభు ఎవరితోటి ఉంటాడు? తండ్రి అయినటువంటి దేవుడు అనగా యేసు ప్రభు, రెండో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఉంటాడు? ఆత్మదేవుడు ఎట్టివారితోటి ఉంటాడు. ఊరికే ప్రభు నాతో ఉండు అని అంటే ఉంటాడా? కాదు కదా. ఎట్లా ఉంటాడు? ఎవరి దగ్గర ఉంటాడు? యెషయా గ్రంథం 66:2 రాయబడినటువంటి మాట ప్రకారం, యెషయా గ్రంథం 66:2 రాయబడినటువంటి మాట ప్రకారం ఎవరి దగ్గర ప్రభు ఉంటాడు, ఎవరి దగ్గర ఆత్మదేవుడు ఉంటాడు, ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఆయన వాక్యం నిలుస్తుంది అంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. ఎవడు దీనుడు? ఎవడు నలిగిన హృదయము గలవాడు? ఎవడు ఆయన మాట విని దాని ప్రకారము చేయవాడు? వాని యొద్ద ఆయన ఉంటాడు, ఆత్మదేవుడు ఉంటాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన వాక్యం వానిలో నిలబడుతుంది. అదే కదా ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. యేసు చెప్పిన మాట ఇదే కదా. అదే అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు వాని దగ్గర ఉంటా. నా ఆత్మ వానితో పాటు ఉంటుంది, నా వాక్యం వానితో పాటు ఉంటుంది. అట్టివాడు ఆరాధించినప్పుడు అది యథార్థమైనటువంటి ఆరాధన, అది నిజమైనటువంటి ఆరాధన. అట్టి వానితో నాకు సంతోషం, అట్టి వానితోటి నాకు వాడి నిజమైనటువంటి దేవుని బిడ్డ. అట్టివాడు పిలిస్తే ప్రభువా ప్రభువా అని దేవుడు వింటాడు. అందుకే అంటున్నాడు కదా, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు వృధా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు కూడాను పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడు. ఇదే మాటను మత్తయి సువార్తికుడు రాస్తాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. మరి ఎవడు పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఏంటిది పరలోకమునందున్నటువంటి తండ్రి చిత్తము అనగా, ఎవడు దీనుడై, ఎవడు నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని దాని ప్రకారము చేస్తూ ఉంటాడు, అట్టి వాణ్ణి నేను దృష్టించుచూ ఉన్నాను, అట్టి వాణి యందు నేను ఉంటూ ఉన్నాను. అట్టివాడు వచ్చి ఆరాధించినట్లయితే అది యథార్థమైనటువంటి ఆరాధన. ఇప్పుడు మన యొక్క ఫెయిత్ లెవెల్స్, మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ మనం బేరీజు వేసుకుందాం. మనము ఇటివారమా? ఇటివారం అయితే ఆరాధనకు మనం యథార్థంగా ఆరాధించినట్లే. దీన మనస్సు కలిగి, నలిగిన హృదయము కలిగి, దేవుని మాట విని దాని ప్రకారము చేస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము మనలో, నీలో, నాలో ఉన్నట్లే. ఆ సమయంలో ఆరాధించినప్పుడు మాత్రమే అది యథార్థమైనటువంటి ఆరాధన, ఆత్మతోటి సత్యముతోటి చేసినటువంటి ఆరాధన అనిపించుకుంటుంది. ఆయన మాట వినకుండా, విధేయత చూపకుండా ఆరాధన ఉందా? నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆరాధన ఉందా? ఒకవేళ ఆరాధనలో మనం పాల్గొనవచ్చు, అది వేరే విషయం. అయితే నీవు ఆరాధించినట్లుగా కానే కాదు. దేవుడు అట్టి ఆరాధనను యాక్సెప్ట్ చేయడు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఏమని? ఈ మౌంట్ మొరయా అనేటువంటి ఈ పర్వతంలో ఒకదాని మీదకు నీకు ఒకగానొక్క కుమారుణ్ణి తీసుకుని వచ్చి నాకు దహన బలిగా అర్పించు. ఇది అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? విని వదిలేశాడా? విని గమ్మునున్నాడా? అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆయన మాట విని విధేయత చూపించి తన కుమారుని తీసుకుని వచ్చి తన పనివారితోటి అంటున్నాడు. ఆ పర్వతము అంచుకొచ్చి, అనగా ఆ పర్వతము దగ్గరికి వచ్చి ఎక్కడానికి ఇంకా ప్రారంభిస్తూ తన పనివాళ్లతోటి అంటున్నటువంటి మాటను ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? ఆదికాండం 22:5 ఒకసారి చూడండి. ఆదికాండం 22:5 మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదము. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి ఏం చేయడానికి? దేవునికి మ్రొక్కటానికి. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, వర్షిప్ అనేటువంటి మాట రాబడింది. ఐ అండ్ ద లాడ్ విల్ గో యాండర్ అండ్ వర్షిప్ అండ్ కమ్ అగైన్. నేను ఈ పిల్లవాడు ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాము. అంటే ఆరాధన అనేటువంటిది ఆరాధనకు ముందు ఏమున్నది? దేవుని మాటకు విధేయత చూపెట్టడం ఉంది. నీ కుమారుని అనగానే దేవుడు అబ్రహాం తన కుమారుని తీసుకొని వచ్చి అప్పుడు ఆరాధించాడు. అనగా ముందు ఆజ్ఞకు విధేయత చూపెట్టడం, ఆ తర్వాతనే ఆరాధన. అది లేదు. మీరు నా మాట, నేను చెప్పేటువంటి మాట ప్రకారము చేయకుండా ఆరాధనకు పోతున్నా, ఆరాధించడానికి పోతున్నా, అటుది ఆరాధన అవుతుందా? ఆరాధన అంటే ఆరాధనకు ముందు ఒకని జీవితంలో ఏముండాలి? విధేయత, ఆయన మాట ప్రకారము చేయటం, అది ఆరాధన. అట్టి ఆరాధనను దేవుడు అంగీకరించేటువంటి వాడు.
అట్టి ఆరాధన తర్వాత ఆశీర్వదించేటువంటి వాడు. అట్టి ఆరాధన తర్వాత ఆశీర్వాదాలు వచ్చినాయి అబ్రహాము జీవితంలో. పరిశీలించండి. ఆయన మాట వినకుండా వర్షిప్ లేదు. ఆయనకు విధేయత చూపెట్టకుండా వర్షిప్ కానే కాదు. అట్టి వర్షిప్ ద్వారా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం రాదు. అబ్రహాము దేవుని మాట విని వాడు చొప్పున చేసిన తర్వాత చూద్దాం. వాడు చొప్పున చేసిన తర్వాత 22వ అధ్యాయం 16-18 వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 16-18 వచనాలు చూస్తే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఏంది కారణం? నీకు ఒక్కనొక్కడై ఉన్నటువంటి నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున. ఇదే కదా ప్రభు అంటాడు యేసుక్రీస్తు. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నా యొద్దకు ఎందుకు వస్తారు? ఆశీర్వాదం ఇస్తానా? అట్టొస్తే ఆరాధన యాక్సెప్ట్ చేస్తానా? ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి మనం. దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. ఎప్పుడు ఆశీర్వదించాడు? ఆయన మాట చొప్పున చేసినప్పుడు ఆశీర్వదించాడు. అదే అంటున్నాడు, నువ్వు ఈలాగున చేయటానికి నువ్వు వెనుతీయలేదో, ఈ కార్యం చేసావు. ఇంకా చదవండి 17-18 వచనం. నీ సంతతి వారు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడను. ఎప్పుడొచ్చింది ఆశీర్వాదం? నీవు నా మాట వినినందున. నీవు నా మాట వినినందున నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. చూడండి, ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఊరికే దేవుడు ఆశీర్వదించాలంటే అవుతుందా? అది వాస్తవమేనా? ఊరికే దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన మాట చొప్పున చేసినప్పుడు చేశాడు కాబట్టి అబ్రహామును ఆశీర్వదించాడు. చేసినప్పుడు మాత్రమే అబ్రహాము ఆరాధించాడు. అది నిజమైనటువంటి ఆరాధన, ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించేటువంటి ఆరాధన అది. అందుకే అక్కడ చూడు, ఆ పొదలో అంటాడు, అక్కడ కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి, అంటే కొమ్ములు ఆ పొదల్లో ఇరుక్కుని అక్కడ ఉన్నటువంటి ఒక పొట్టేలు కనబడుతుంది. దేవదూత అక్కడే ఉన్నాడు. దేవుని సన్నిధి ఆయనతోనే ఉన్నది. ఎందుకు అనగా అబ్రహాము నిజంగా ఆరాధించేటువంటి వాడు, ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించేటువంటి వాడు. ఆయనతోటి దేవుని సన్నిధి ఉన్నది. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన తరతరాలను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే అట్లా వస్తుంది. అట్లా కాకుండా నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు? ప్రభువా నేను ఇద్దరికి వస్తా, నన్ను ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, నిన్ను ఆరాధిస్తా. అయితే ప్రభు అంటున్నాడు, నేను చెప్పు మాట ప్రకారం చేయండి. అప్పుడు నా యొద్దకు వచ్చి వెతకండి, అప్పుడు నా యొద్దకు వచ్చి ఆరాధించండి. అప్పుడు ఆశీర్వాదం అనేటువంటిది మీ సొంతం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పు చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో నేను మీకు తెలియజేసేదను. నా యుద్ధకు వచ్చి నా మాట విని వాటి ప్రకారం చేసేటువంటి వాడు ఎట్టివాడో, ఎలాగనో ఉంటాడో నేను మీకు ఒక ఉదాహరణతోటి నేను తెలియజేస్తాను అని చెప్పి యేసు ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏ మాట చెప్తూ ఉన్నాడు? వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. లోతుగా తవ్వి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మాటలు వినాలి అనేటువంటిది ఒక ఉదాహరణతో చెప్తున్నాడు. ఏం చేయాలంట? లోతుగా తవ్వాలి. ఆత్మీయంగా ఒకటి లోతైన అనుభవంలోనికి వెళ్ళకపోతే ఫౌండేషన్ నిలబడదు. ఆత్మీయ అనుభవంలో లోతులలోనికి వెళ్ళకపోతే కష్టం వచ్చినప్పుడు పడిపోతాం, నష్టం వచ్చినప్పుడు కృంగిపోతాం, ఇరుకు ఇబ్బంది అనారోగ్యం వచ్చినప్పుడు విశ్వాసంలో సన్నగిలిపోతాము. ఎందుకు అనగా ఫౌండేషన్ లోతుగా త్రవ్వబడలేదు. ఇంతకాడికి దేవుడు ఆయన నమ్మితే ఆశీర్వదిస్తాడు, ఆయన ఎదగపోతే దీవిస్తాడు అనేటువంటిది మాత్రమే తెలుసు. అంటే ఏంటిది? ఇది పైపైన తవ్వడం, అంటే ఇసుక మీదలాగా లోతులలోనికి వెళ్ళాలి. ఏంటిది లోతు అంటే మనం ఇందాక చెప్పినటువంటి అబ్రహాము జీవితం లోతైనటువంటి ఆత్మీయ అనుభవం అంటే అట్లా ఉంటుంది.
ఆయన దగ్గరికి రావాలంటే ఆత్మ సత్యము కావాలి. ఆయన దగ్గరికి రావాలంటే విధేయత ముందు కావాలి. ఇది లోతైనటువంటి అనుభవం. లోతులలోనికి వెళ్లకుండా ఆ ఫౌండేషన్ ఎప్పటికీ కూడాను నిలబడదు. పరలోక రాజ్యం గురించి చెబుతూ ప్రభు అంటాడు మత్తయి సువార్త 13:44, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాచబడింది ఆ ధనం, పైకి కనబడదు. దాన్ని పొందుకోవాలి, సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? తవ్వాలి. తవ్వినప్పుడు మాత్రమే లోపల భూమిలో దాచబడినటువంటి ధనం కనబడుతుంది. తవ్వకుండా, లోతుగా తవ్వకుండా పైపైన అట్లనే వదిలిపెడితే ఆ ధనం కనబడదు. లోతైనటువంటి ఆత్మీయ అనుభవము కావాలి. లోతుగా త్రవ్వితే కానీ పొందలేము. లోతుల్లోనికి వెళ్ళటం లేదు. వాక్యపు లోతుల్లోనికి ఎవరు కూడా వెళ్ళటం లేదు. పైపైన రాస్తూ ఉన్నారు. అందుకే లేఖనం ఏం తెలియజేస్తుందంటే, నా ప్రజలకున్నటువంటి గాయమును మీరు పైపైన రాస్తా ఉన్నారు. దాని వలన స్వస్థత పొందనేరరు. లోపలంతా ఉంది. పైపైన బోధలు కాదు, పైపైన వాక్యం కాదు. దాని వలన స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి ఆత్మీయ జీవితం దొరకదు. లోతులలోనికి వెళ్ళాలి, లోతుగా త్రవ్వాలి. మత్తయి సువార్త 13:5, విత్తనం ఎండిపోయింది. ఎందుకు? అక్కడ మంచి మాట ఉంది, లోతు లేనందున అనేటువంటి మాట. విత్తువాని ఉపమానంలో విత్తనం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే లోతు లేదు. లోతు లేకపోతే విత్తనము ఎండిపోతుంది. లోతులోనికి వెళ్ళకపోతే పరలోక రాజ్యాన్ని మనము గ్రహించలేము. అందుకే పేతురుతోటి ప్రభు చెప్తున్నాడు లూకా సువార్త 5:4, పేతురుతోటి ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు లూకా సువార్త 5:4? నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, రాత్రంతా పట్టారు వాళ్ళు. రాత్రంతా పట్టినా కూడా ఏమీ దొరకలేదు అని చెప్తున్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు రాత్రంతా కాదు, 1 లైఫ్ టైం నువ్వు ప్రయత్నం చేసినా కూడా నువ్వేమీ పట్టుకోలేవు, నీకేమీ దొరకదు. ఒక జీవిత కాలము మొత్తము ప్రయత్నించినా కూడా ప్రభు యొద్ద నుండి ఒక్క పిసురు పిందె కూడా నువ్వు అందుకోలేవు. కారణం ఏమంటే లోతుల్లోనికి వెళ్ళలేదు. ఎదిగినటువంటి విశ్వాసులతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. లేఖనం ఎదిగినటువంటి విశ్వాసులతోటి మాట్లాడుతున్నటువంటి మాట. లోతులలోనికి వెళ్ళి అప్పుడు మీ వలలు వేయండి అన్నప్పుడు ఆ ప్రకారము చేసినప్పుడు 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. వారు అలాగు చేసి ఎలాగో లోతులలోనికి వెళ్ళినప్పుడు, లోతైనటువంటి జీవితం, లోతులలోనికి నీ దోణి నడిపినప్పుడు, లోతులోనికి పోకపోతే దేవుని యొద్ద నుండి ఏమి పొందుకోలేము. మామూలుగా ఒక సాధారణమైనటువంటి రోడ్డు మీద దారిని పోయేటువంటి వ్యక్తిలాగా, ఒక విశ్వాసిలాగానే మిగిలిపోతాము. దారిని పోతా అనుకుంటా ఉంటాం. ఎప్పుడన్నా అటు జూబ్లీ హిల్స్ పోయినప్పుడు ఏం బిల్డింగ్స్ ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత ఉన్నతంగా ఉన్నాయి, ఆహా ఓహో బాగా. మన జీవితంలో ఎప్పుడు కట్టుకోలేము అటువంటి ఆశలు కూడా లేవులేండి. కానీ చెప్తారు ఉదాహరణకు, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. మనకు ఒక ఇల్లు కూడా లేదు, వానికి పెద్ద విలాసవంతమైనటువంటి భవనం ఉంది. అది వాస్తవం. విశ్వాసంలో లోతుల్లో ఉన్నటువంటి వారు కూడా అలాంటి వారే. విశ్వాసంలో లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఇంద్రభవనం లాంటి ఆత్మీయ జీవితం ఉంటుంది. ఆ లోతులలోనికి వెళ్లకుండా మామూలుగా నమ్మాము, వెళ్ళాము, వచ్చాము అనేటువంటి జీవితం ఉంటే రోడ్డు పోయేవాళ్ళలాగానే అవి చూసుకుంటూ పోవాల్సిందే. ఎంత బాగుంది. ఆత్మీయ జీవితం, లోతైనటువంటి అనుభవం ఉండాలి. ఒక ఓడను స్థిరంగా కదలకుండా నిలిపేటువంటిది ఏంటిది? లంగరు. వాక్యంలో రాయబడి ఉంది. లంగరును కదలకుండా ఓడను కదలకుండా నిలిపేటువంటిది లంగరు. ఆ లంగరు వేసినప్పుడు ఓడ స్థిరత్వం పొందుకుంటుంది. అటు ఇటు ఊగది, ఇంకా స్టాండర్డ్గా నిలబడిపోతుంది. ఆత్మీయంగా కూడా ఒక విశ్వాసి ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవాలకి వెళ్ళాలి. వెళ్ళి స్థిరంగా నిలబడాలి అంటే ఆత్మ లంగరేసి ఉండాలంట. హెబ్రీ 6:19 ఉంది. హెబ్రీ 6:19 ఈ మాట ఉంది, ఈ నిరీక్షణ నిశ్చలమును నిస్థిరమునై
మన ఆత్మలకు లంగరు వలె ఉన్నది. లంగరు వలె మన ఆత్మలకు స్థిరంగా ఉండేటువంటిది. లోతుకు పోయినప్పుడు మునిగిపోకూడదు. స్థిరంగా ఆత్మీయంగా స్థిరపరిచేటువంటిది. లోతుకు వెళ్ళకపోతే ఫౌండేషన్ స్థిరపరచబడదు. లోతైనటువంటి అనుభవం లేకపోతే ఆ ఇల్లు తుఫాన్ వచ్చినప్పుడు, గాలివాన వచ్చినప్పుడు కొట్టుకొని పోతుంది. లోతైనటువంటి ఫౌండేషన్ వేయనటువంటి వాడు ఎవడు అంటే లేఖనం చాలా క్లియర్గా రాయబడి ఉంది. నా మాటలు వింటారు, ఆయన మాటలు వింటారు, వినియు దాని ప్రకారము చేయని వాడు బండ మీద పునాది వేసినటువంటి ఇల్లును కట్టినటువంటి వానితో సమానుడు. పునాది వేయకుండా నేల మీద మామూలు నేల మీద, బండ మీద కాకుండా నేల మీద వేసి పునాది పైన కట్టాడు. వర్షం వచ్చింది, ప్రవాహం వచ్చింది, ఆ ఇంటి మీద వడిగా కొట్టింది, అది కూలిపోయింది. ఆ ఇంటి పాటు గొప్పది అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని దగ్గరికి వస్తున్నాం, మంచిది, సంతోషం. ఇద్దరు వచ్చారు. బండ మీద కట్టినవాడు వచ్చాడు, నేల మీద కట్టినవాడు వచ్చాడు. ఇద్దరు కూడా వచ్చారు. ఇద్దరిని చూపిస్తున్నాడు. కానీ ఒకడేమో బుద్ధిమంతుడు అంటే, ఒకడేమో బుద్ధిహీనుడు. మత్తయి సువార్తలో అంటాడు, బుద్ధిహీనుడు ఎవరు? ఇసుకలో వేసినటువంటి వాడు, నేల మీద వేసినటువంటి వాడు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు విన్నారు. ఒకడేమో విని ఆచరించాడు, ఒకడేమో వినియు చేయనివాడు, దాని ప్రకారం చేయనివాడు. అందుకే మొదటగా మనం చెప్పుకున్నాం, ఆయన మాట విని దాని ప్రకారము చేయనటువంటి వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకుని వానితో సమానుడు. అవతలికి వెళ్ళి తాను ఏలాంటి వాడో మర్చిపోను. అలాగున చేస్తే ఆత్మీయమైనటువంటి జీవితం అభివృద్ధి పడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే, కష్టం వచ్చినప్పుడు నిలబడాలి అంటే లోతైనటువంటి ఫౌండేషన్ ఉండాలి. ఆ విధంగా ఉండకపోతే కష్టం వచ్చినప్పుడు పడిపోతాం, శోధన వచ్చినప్పుడు మరి ముఖ్యంగా పడిపోతాం. ఒకవేళ కష్టాలు రాకపోవచ్చేమో, ఒకవేళ శోధన అయితే వస్తుంది, అందరికి వస్తుంది శోధన, అన్ని వర్గాల వారికి శోధన వస్తుంది. శోధన వచ్చినప్పుడు పడిపోతామేమో. అదే స్థిరంగా ఉంటే పునాది ఎటువంటి శోధన వచ్చినప్పటికీ కూడాను స్థిరంగా వేయబడినటువంటి, లంగరు వేయబడినటువంటి ఓడలాగా నిశ్చలంగా ఉంటాం. ఎందుకంటే మన ఆత్మకు లంగరుంది, కదలలేకుండా నిలబెట్టేటువంటిది. మన పునాది బండ మీద వేసి ఉన్నాం కాబట్టి స్థిరంగా ఉంటుంది. ఎట్టి వరద వచ్చినా, ఎట్టి వాన వచ్చినా పడకుండా తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి వస్తుంది. సింపుల్. ఏంటంటే ఆయన మాట ప్రకారం చేయాలి. చేయడానికి కష్టమే. కష్టం లేనటువంటి పని ఈ లోకంలో ఏముందని? కష్టం లేనటువంటి పని ఈ లోకంలో ఏముంది? ప్రతి పని కష్టమే. ఎంత కష్టమైనా మనం జాబ్ చేయట్లే, ఎంత మనసు కష్టమైనా బాస్ మాట్లాడితే మనం పట్టలా, ఎంత అవమానమైనా ఎవరైనా అవమానిస్తే ఎదుర్కోవటంలా కష్టమే. దేవుని యొక్క మాటలు విని ఆచరణలో పెట్టడం, లోతుగా పునాది తీయటం కష్టమే. అయినప్పటికీ కూడాను ఆ కష్టపడినటువంటి వారు సుఖంగా శోధన వచ్చినప్పుడు ఎదుర్కొని జీవించగలరు, కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొని జయించగలరు. అట్టి జయ జీవితం, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా పరమ తండ్రి, స్తోత్రములు స్తుతులు నాయన. ప్రభా, ఈ మధ్యాహ్నం సమయంలో నాయన మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము మీరు వారు మాత్రమే అయి ఉండకుండా తండ్రి, మీరు చెప్పినటువంటి దాని ప్రకారం చేయవారుగా ఉండేలాగన, బండ మీద పునాది వేసినటువంటి వారంగా ఉండేలాగన కృప చూపించమని వేడుకొనొచ్చు ఉన్నాం. సహాయం చేయండి, బలపరచండి, నిలబెట్టండి నాయన. స్థిరంగా ప్రభా విశ్వాస జీవితం ముందుకు సాగినట్టుగా లోతుల్లో నడవడానికి సహాయం చేయమని వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి. నాయన మీరు చెప్పిన మాట మేము తండ్రి చెవులో వినా చెవులు వదిలేయకుండా నాయన దాని ప్రకారం జీవించడానికి కావాల్సినటువంటి మనోనిబ్బరమును, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్.